హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మనము ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు బ్యాక్ సైడ్ బటన్స్ లేకపోతే ముందుకు వేలాడిపోతూ ఉంటాయి కదా లూజ్గా. అలాంటప్పుడు మనము ఎక్కడికైనా ఊర్లు వెళ్ళేటప్పుడు ప్రయాణాలప్పుడు గట్టా మనకి బటన్స్ కనిపించలేదు అనుకోండి, ఎమర్జెన్సీలప్పుడు మనకి స్టిక్కర్స్ గట్టా యూజ్ చేసుకోవచ్చు బటన్స్గా. చూడండి, మనము ఇంట్లో వాడే స్టిక్కర్స్ ఉంటాయి కదా, మన ఆడవాళ్ళందరం యూజ్ చేస్తాం స్టిక్కర్స్ అనేవి. ఇలా స్టిక్కర్ని మడత పెట్టి మధ్యలో హోల్ పెట్టుకున్నాం అనుకోండి, బటన్లా పనిచేస్తుంది. ఈ సైజ్ అయినా పర్లేదు, ఎందుకంటే పెద్ద సైజ్ అయినా పర్వాలేదు. నా దగ్గర ఈ సైజే ఉంది స్టిక్కరు. దాన్ని ఇలా రెండు చెవులకి సరిపడా రెండు స్టిక్కర్స్ ఇలా కట్ చేసుకుంటున్నాను. మధ్యలో కన్నం పెట్టుకుంటున్నాను. మడత పెట్టి ఇలా కత్తెరతో అనేసి హోల్ ఇంకా కరెక్ట్గా రావాలంటే పెన్నుతో ఇలా అంటే తిప్పితే అయిపోతుంది హోలు. చూడండి, ఇలా ఏలాడుతుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు మనం స్టిక్కర్ పెట్టేద్దాం. స్టిక్కర్ అనేది చెవికి అంటేలా చూడాలి, అంటే గమ్ అనేది చెవి వైపు ఉండేటట్టు. చెవికి అంటుతుంది కదా, అప్పుడు ఫిట్గా అవుతుంది. చెవులి అనేది ముందుకు ఏలాడదు. ఈ స్టిక్కర్ అనేది బటన్లా టెంపరీలా మాత్రమే పనిచేస్తుందండి. స్టిక్కరు బటన్గా మనం డైలీ యూజ్ చేద్దామంటే అవ్వదు, ఎందుకంటే గాలి ఆడక చెవి పుండు పుట్టేస్తుంది. మనం ప్రయాణాలప్పుడు ఎమర్జెన్సీలప్పుడు మాత్రమే బటన్లా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టిక్కర్ అనేది. ఈ స్టిక్కర్ పెట్టేశాక సేల్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఫిట్గా ఉంది, ముందుకు ఏలాడట్లేదు. మనం స్టార్టింగ్ స్టిక్కర్ పెట్టకముందు ఏలాడింది, ఇప్పుడైతే ముందుకు ఏలాడట్లేదు. ఇంకా సేల్ పెట్టేసుకోవడమే. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసాలంటే సబ్స్క్రైబ్